హలో మేడం బంగారం ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీసుకొచ్చేసాడు మీకు సరికొత్త చేతక్ 3.5 సిరీస్ ఒక ఫస్ట్ లుక్ ప్రీవ్యూ వాకరౌండ్ అనమాట. నిజంగా దుమ్ము లేపడానికి, అద్దర కొట్టడానికి, మిగతా కాంపిటీషన్ని నలగొట్టడానికి వచ్చేసింది సరికొత్త చేతక్ 3.5 సిరీస్ అనమాట. ఈ 350 నా వెనకాల పార్క్ చేయబడింది. నేను నా కోటి ప్లాంట్లో అండ్ ఇక్కడ వేరే ఆటో జర్నల్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వీడియోస్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మనం బండి గురించిన వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా ఇది వన్ ఆఫ్ ద టాప్ మోడల్స్గా ఒక బెంచ్ మార్క్ ముందుకు వస్తుంది ఈ పర్టికులర్ సెగ్మెంట్లో. ఆల్రెడీ చేతక్ అనేది ఒక లెజెండరీ బ్రాండ్, మన అందరికీ తెలుసు, దానికి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఎన్నో డెకేడ్స్గా స్కూటర్ సెగ్మెంట్ని లీడ్ చేసిన ఒక బ్రాండ్. సో అది ఇప్పుడు ఈవీ సెగ్మెంట్లో లాంచ్ అయినప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయినాం, ఇంక్లూడింగ్ మీ. ఎందుకు వాళ్ళు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వేరే కాంపిటీషన్ కంటే బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేయలేదు, బెటర్ రేంజ్ ఆఫర్ చేయలేదు, చాలా సింప్లిస్టిక్ లో ప్రొఫైల్ అప్రోచ్ ఎందుకు వాళ్ళు తీసుకున్నారు అనేది అర్థం కాలేదు. నాకు తెలిసి వాళ్ళు దే వాంట్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ దాని తర్వాత ఎటువంటి ఆప్టిమైజేషన్ చేస్తే అది ఒక టాప్ మోడల్గా ముందుకు వస్తుందని వాళ్ళు ఆ స్లో అప్రోచ్ అనేది తీసుకున్నారు. కానీ నిజంగా ఇప్పుడు దుమ్ము లేపడానికి 3.5 సిరీస్ అనేది అన్ని విధంగా ఇది ఒక బెంచ్ మార్క్గా ముందుకు వస్తుంది అండ్ కాంపిటీషన్ని నిజంగా నిద్రలేని రాత్రులు ఇవ్వడానికి సెట్ అయిపోయింది అనమాట. సో ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేశారని ఫస్ట్ చూద్దాం. ఆల్రెడీ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ లాంగ్వేజ్ పరంగా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ స్కూటర్స్గా ముందుకు వస్తుంది. మీరు చూసినట్లయితే చాలా ఫ్లాలెస్ సీమ్లెస్ డిజైన్ లాంగ్వేజ్, మోనోకాక్ చాసీ స్ట్రక్చర్, దాంతోపాటు వాళ్ళ బాడీ వర్క్ కానివ్వండి, ప్యానల్స్ కానివ్వండి, అంతా కూడా చాలా స్మూత్గా ఫ్లో అవుతాయి. ఎటువంటి నట్ స్క్రూ, ఎటువంటి ప్యానల్ గ్యాప్స్ ఇటువంటి ఏం లేకుండా చాలా క్లీన్ ఫ్లోయింగ్ డిజైన్ లాంగ్వేజ్ అనమాట. అండ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇదే డిజైన్ని ప్రజెంట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ డిజైన్, చాలా కొహీజివ్ డిజైన్ లాంగ్వేజ్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. బజాజ్ R&D టీం ఎప్పటికీ డిజైన్లో ఫుల్ మార్క్స్ పొందుకుంటుంది. వాళ్ళు వెల్ అహెడ్ ఆఫ్ ద టైం డిజైన్ అనేది వాళ్ళు తీసుకొస్తారు మార్కెట్కి. అండ్ అది ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా జనాలు అదే డిజైన్ కావాలని కోరుకుంటారు. దానికి సాదృశ్యం మనకి పల్సర్ డిజైన్ చెప్పొచ్చు. ఇప్పటికి కూడా జనాలు అదే పల్సర్ డిజైన్ కావాలని కోరుకొని అదే బండ్లు కొంటున్నారు. సో అది దానికి ఉన్న అంటే ఆ డిజైన్ లాంగ్వేజ్కి ఉన్న ఒక మహత్వం అని చెప్పొచ్చు. సో దీనిలో మనం చూసినట్లయితే మనకి ఆ హేలో రింగ్ లైట్ లాంటి DRL అనేది ఇక్కడ కనిపిస్తుంది, LED ల్యాంప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, చేతక్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఫ్రంట్ ఏప్రిన్ ఇక్కడ ఈ ఎలిమెంట్ ఆఫ్ డీటెయిల్ ఇదంతా కూడా చాలా చాలా చక్కగా ఆఫర్ చేయడం చూస్తున్నాము. చెప్తున్నట్టు ఫిట్ అండ్ ఫినిష్ అనేది, పెయింట్ క్వాలిటీ ఫినిష్ అనేది చాలా చాలా చక్కగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాక్ కలర్ కూడా ఉంది. బ్లాక్ కలర్ ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్, దాని ఆ స్టాన్స్ అనేది చాలా క్లాసీగా, ఎలిగెంట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే నా దగ్గర అయితే గోల్డ్ కలర్ అనేది ఉంది. దీంట్లో బ్లూ కలర్ అనేది అదిరిపోయే కలర్ అనమాట. వీలైతే దాని ఒక వీడియో క్లిప్ నేను తీసుకొని దీంట్లో యాడ్ చేస్తాను. సో మోనోకాక్ చాసీతో పాటు ఆ డిజైన్ లాంగ్వేజ్ అనేది బ్యూటిఫుల్లీ ఫ్లోయింగ్ సీమ్లెస్లీ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఒకలాంటి జ్యువెల్ ఎఫెక్ట్ ఇచ్చారు మనకి టర్న్ బ్లింకర్స్కి. అదేవిధంగా ఫ్రంట్ వీల్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఎక్స్పోజ్డ్ వీల్ అనేది 90/90 టైర్ ఉన్న 12 ఇంచ్ వీల్స్ ఉన్న ఫ్రంట్ అండ్ రేర్ మనకి చాలా చాలా ఎలిగెన్స్ అండ్ క్లాస్ అనేది ఇక్కడ ఈ డిజైన్ లాంగ్వేజ్లో క్లియర్గా కనబడుతుంది. వెనకాల కూడా మనం చూసినట్లయితే ఎక్స్పోజ్డ్ రేర్ వీల్ అనేది చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ చేతక్ బ్రాండింగ్ అనేది చాలా చాలా ఎంఫాటిక్గా, చాలా ప్రామినెంట్గా ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. డ్యూయల్ టైల్ ల్యాంప్ సెటప్ అనేది మనకి వెనకాల కనిపిస్తుంది. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇక్కడ జ్యువెల్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వెనకాల కూడా మనకి ఒకలాంటి ఎయిర్ ఇన్లెట్స్ ఇచ్చారు. అండ్ ఆ డిజైన్ లాంగ్వేజ్ అనేది ఫ్రంట్ది వెనకాల వరకు ఇదే అవుతుంది, కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకొక ముఖ్యమైన ప్రాక్టికల్ ఫీచర్ ఏంటంటే సీట్ అండి. సీట్ ఇంతకుముందు చిన్నగా ఉందని చాలామంది కంప్లైంట్ చేసేవారు. సో 80 mm లాంగర్ సీట్ అనేది ఇప్పుడు మనకి ఆఫర్ చేస్తున్నారు చేతక్తో పాటు. అండ్ ఒకలాంటి క్విల్ట్ ప్యాటర్న్తో పాటు ఈ సీట్ కవర్ అనేది ఆఫర్ చేయబడింది. సో మీరు బ్రేక్ కొట్టినా కానీ, సడన్ బ్రేక్ కొట్టినా కానీ రైడర్ అనేవాడు జారిపోకుండా ముందుకి అది కాపాడుతుంది అనమాట. డబుల్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ చేతక్ బ్రాండింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ 3501 బ్రాండింగ్, ఏదో 35 సిరీస్ ఉంది. దీంట్లో 2 మోడల్స్ వచ్చాయి, 3501 ఒక 3502 ఒకటి. దీని ఒక ధర ఏమో 1,27,000 అంటే 1,27,000 అనమాట ఎక్స్ షోరూమ్ అప్రాక్స్. అండ్ ఇంకోటి ఏమో 1,20,000 నుంచి కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒకలాంటి ప్యానల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాము. మిర్రర్ స్టాక్ కూడా ఒకలాంటి అల్యూమినియం ఫినిష్తో పాటు వస్తుంది. చేతక్ బ్రాండింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా చక్కగా ఉంది. అండ్ గ్రాబ్ బార్ అనేది చూసినట్లయితే పిలియన్ గ్రాబ్ బార్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ ముందు మనకి గ్లవ్ బాక్స్ అనేది చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. దీంట్లో ముఖ్యమైన విషయము, కొన్ని విషయాలు ఉన్నాయి, అది నేను ఇప్పుడు షేర్ చేస్తాను. ఫస్ట్ ఏమో రేంజ్ అండి. సో రేంజ్ ఇంతకుముందు చాలా చాలా తక్కువ ఉండేది, దగ్గర 100 కిలోమీటర్లే ఉండేది. సో అది ఎక్కువ అయితే బాగుండని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. సో ఇప్పుడు 3.5 సిరీస్తో పాటు వాళ్ళు ఆఫర్ చేసే IDC రేంజ్ 153 కిలోమీటర్స్. అవునండి, 153 కిలోమీటర్స్ IDC రేంజ్ ఆఫర్ చేస్తున్నారు.
ట్రూ రేంజ్ వచ్చేసరికి 125 అన్నారు. నాకు తెలిసి దాన్ని మించి ఆఫర్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇందాకనే స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటే SOC చూసి దానికి తగిన రేంజ్ అనేది ఎంత చూపిస్తుంది చూశాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే టాప్ స్పీడ్ అండి. టాప్ స్పీడ్ వాళ్ళు చెప్తున్నారు ఎటువంటి మార్పు లేదు. ఇంతకుముందు మనకి 73 km/h టాప్ స్పీడ్ వచ్చేది, దగ్గర దాపు 75 km/h టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్ ఆఫర్ చేస్తుంది. అండ్ దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ టాప్ స్పీడ్ కాంపిటీషన్. నాకు అవసరం లేదు, ఇది ఒక యూటిలిటీ స్కూటర్, సిటీ బేస్డ్ స్కూటర్, దీంతో రేస్ చేయాల్సిన అవసరం లేదు మాకు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. 75 స్పీడ్, సేఫ్ స్పీడ్ అండ్ మోర్ దెన్ ఇనఫ్ అని వాళ్ళు చెప్తున్నారు ఫర్ బ్యాటరీ ఎఫిషియన్సీ అండ్ ఫర్ యూజబిలిటీ. నెక్స్ట్ డిజైన్ లాంగ్వేజ్ అండి. దీంట్లో ఉన్న చాసీ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్లీ రీడిజైన్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాటరీ ప్లేస్మెంట్ కూడా ఇంతకుముందు మన సీట్ కింద ఉండేది, ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. దీనివల్ల మనకి ఫ్లోర్ బోర్డ్ అనేది ఫ్లాట్ ఫ్లోర్ బోర్డు, కొంచెం వీల్ బేస్ అనేది పెంచారు. అండ్ మనకి ఇక్కడ స్పేస్ మేనేజ్మెంట్ అనేది బాగుంది. ప్లస్ దాంతోపాటు మాస్ సెంట్రలైజేషన్, బ్యాటరీ బ్యాలెన్స్ అండ్ హ్యాండింగ్ క్యారెక్టరిస్టిక్, రైడింగ్ డైనమిక్స్ అంతా చాలా ప్లాంటెడ్గా ఉంటుంది. ఎందుకంటే లోవర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది కాబట్టి అండ్ సెంట్రలైజ్డ్ బ్యాటరీ ప్లేస్మెంట్ ఉంది కాబట్టి. ఇంకోటి బ్యాటరీ ఇక్కడ ఉంటే మరి వల్నరబుల్గా ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు. మొత్తం స్టీల్ స్ట్రక్చర్ అనేది, ట్యూబులర్ ఫ్రేమ్ అనేది దీనికి ప్రొటెక్షన్గా పైన ఆఫర్ చేశారు. కింద మనకి మళ్ళీ బ్యాష్ ప్లేట్ లాంటి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేశారు. సో ఎటువంటి ఇంపాక్ట్ వచ్చినా కానీ దాని నుంచి కాపాడడానికి మీకు ఒక ఫోర్టిఫైడ్ స్ట్రక్చర్ ఉందనేది మీరు నమ్మొచ్చు. సెల్ ఆప్టిమైజేషన్, సెల్ స్ట్రక్చర్ ప్లస్ దాని తర్వాత బ్యాటరీ ఆప్టిమైజేషన్, థర్మల్ మేనేజ్మెంట్, బ్యాటరీ మేనేజ్మెంట్, ప్రతి ఒక్క విషయంలో దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. అండ్ చార్జర్ అండి, ఇంకొక మెయిన్ యూఎస్పీ దీనికి ఏంటంటే వేరే స్కూటర్తో పోల్చుకుంటే ఇంటిగ్రేటెడ్ ఆన్ బోర్డ్ ఛార్జర్. సో ఆన్ బోర్డ్ ఛార్జింగ్ యూనిట్ అనేది దీంట్లో ఆల్రెడీ ఆఫర్ చేయబడింది. సో మీరు ఒక ఛార్జింగ్ యూనిట్ తీసి సపరేట్గా దాన్ని ఇటు అటు తంటాలు పడి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఛార్జింగ్ యూనిట్ ఉందో అది దీంట్లో ఉంది. నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. అది మీరు జస్ట్ కేబుల్ అనేది దీని కింద ఆఫర్ చేయబడింది. అది మీరు తీసి డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. దాన్ని ఫస్ట్ మనం ఇది చేయాలంటే సీట్ని ఓపెన్ చేయాలి. సో బూట్ ఓపెన్ అయిపోయింది. 35 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. ఈజీగా ఒక హెల్మెట్ అనేది దీంట్లో పడుతుంది. అది కాకుండా సరుకులు, సామాన్లు ఏది కావాలంటే అది మీరు తీసుకెళ్ళచ్చు. అదొకటి. ఛార్జింగ్ స్లాట్ అనేది ఇక్కడ మనకి ఆఫర్ చేయబడింది. చాలా సింపుల్గా ఉంది. సో చాలా యూజర్ ఫ్రెండ్లీగా చేసేసారు, హ్యాసిల్ ఫ్రీగా చేసేసారని చెప్పొచ్చు. డైరెక్ట్గా తీసుకెళ్ళి 0 to 80% 3 గంటల్లో ఛార్జ్ అయిపోతుందండి. 0 to 80% 3 గంటల్లో ఛార్జ్ అవుతుందంటే చాలా వరకు టైం అనేది మన సేవ్ అవుతుంది. 950 వాట్ ఛార్జర్ అనేది దీంతో పాటు మనకి లభిస్తున్నారు. 950 వాట్ ఛార్జర్. అండ్ నాకు తెలిసి ఫ్రంట్ గ్లవ్ బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా జస్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే గ్లవ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు కీ ఫాబ్ అనేది ఆఫర్ చేయబడింది. కొంచెం వరకు స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. ఇక్కడ USB ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అది పెట్టుకొని ఇక్కడ పక్కన ఫోన్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్లాట్ అనేది ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో ఇది బండి గురించిన ఓవర్వ్యూ. ఇప్పుడు మనము దీని ఒక కన్సోల్ చూసినట్లయితే, సో ఫస్ట్ బండిని స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది. కీ ఫాబ్ కంపల్సరీ ఉండాలి. సో 5-inch టచ్ స్క్రీన్ సిస్టమ్ అండి ఇది. సో మనకి IP67 రేటింగ్తో పాటు వస్తుంది. కింద మోడల్ దీనికంటే లోవర్ మోడల్ ఏదైతే 1,20,000 మోడల్ ఉందో 3502 దానికి టచ్ స్క్రీన్ అనేది లేదు. దీనికి టచ్ స్క్రీన్ ఉందనుకుంటాను. మీరు చూడొచ్చు. సో టచ్ స్క్రీన్ చాలా ఇంట్యూటివ్గా ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ అనేది మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. థీమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ టచ్ రెస్పాన్స్ ఇది చాలా యూనిక్ ఫీచర్. అంటే మీకు నార్మల్ వర్షంలో పడినప్పుడు, వాటర్ పడినప్పుడు పైన టచ్ కొంచెం ఇది అవ్వచ్చు, కానీ అది కాకుండా ఆ వాటర్ సినారియో, రైనింగ్ సినారియోలో ఎలా ఉండాలి టచ్, ప్లస్ నార్మల్ ఫింగర్తో టచ్ చేస్తే ఎలా ఉండాలి, గ్లౌస్ యూస్ చేసి టచ్ చేస్తే ఎలా ఉండాలి, అది కూడా మీరు ఆ సెన్సిటివిటీ అనేది సెట్ చేసుకోవచ్చు. థీమ్ అనేది మనం చూసేసాము. అదేవిధంగా ఇక్కడ మనకి వెహికల్ ఇన్ఫో, సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్ లోపలికి వెళ్ళినట్టయితే మనకి కనెక్టివిటీ, క్లాక్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ ఇన్ఫో చూసినట్లయితే మనకి ట్రిప్ ఇన్ఫో కానీ, ఎఫిషియన్సీ కానీ, ట్రిప్ టైం కానీ, యావరేజ్ స్పీడ్ కానీ, డ్రైవింగ్ స్కోర్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రైట్ అండర్నీత్ ద సన్ మీకు ఈ యొక్క ఇది చూపిస్తున్నాను. సో లెజిబిలిటీ ఎలా ఉంటుంది మిడ్ హాట్ సమ్మర్ రోజు మీకు క్లియర్గా ఉందా లేదా మీరు అంచనా వేసుకోవచ్చు. వెహికల్ ఇన్ఫో మనం ఆల్రెడీ చూసేసాము. నెక్స్ట్ సర్వీస్ ఇదంతా ఎప్పుడు ఉండాలనేది. అదేవిధంగా మనము డాక్యుమెంట్స్ అనేది మన లైసెన్స్, RC ఇవన్నీ క్యారీ చేయడానికి అవసరం దీంట్లో ఫీడ్ చేసి పెట్టేయచ్చు. అండ్ అంతే అండి. సో ఇది డిస్ప్లే ఒక ఇది నార్మల్ హోమ్ స్క్రీన్కి వచ్చినట్టయితే మనకి ఎంత ఛార్జ్ ఉంది,
అనేది ఎస్ఓసి స్టేట్ ఆఫ్ చార్జ్ 92% చూపిస్తుంది. దీంట్లో మనకి రేంజ్ అనేది 121 కిలోమీటర్ రేంజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది నార్మల్ మోడ్లో అండి. సో ఇప్పుడు నేను మోడ్ చేంజ్ చేశాను అనుకోండి, ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఈకో మోడ్లో 92% ఛార్జ్ అండ్ మనకి 121 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తుంది. అదే నేను స్పోర్ట్ మోడ్లో పెట్టానంటే 92% ఛార్జ్కి 116 కిలోమీటర్ రేంజ్. సో ఇట్స్ వెరీ గుడ్. మరీ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఏం లేదు. స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నా మీకు కొంచెం పంచీగా ఉంటుంది యాక్సిలరేషన్, థ్రాటిల్ రెస్పాన్స్. అట్ ద సేమ్ టైం 4-5 కిలోమీటర్స్ మీరు సాక్రిఫైస్ చేస్తే చాలు. సో స్పోర్ట్ మోడ్లో నడిపించుకున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ రేంజ్ అనమాట. అండ్ మ్యూజిక్ ప్లేయర్ ఇక్కడ సపరేట్గా ఉంది. మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మీరు దీంతో ప్లే చేసుకోవచ్చు. ప్లస్ ఇది మన రెగ్యులర్ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నది. అండ్ నోటిఫికేషన్ అండ్ నావిగేషన్. సో నావిగేషన్ మీరు ఫోన్ కనెక్ట్ చేస్తే కానీ ఇక్కడ మొత్తం స్క్రీన్లో నావిగేషన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లాక్ ఉన్నది, టచ్ రెస్పాన్స్ ఉంది, డ్రైవ్ మోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఇదంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది బండి యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఇదనమాట. సో ఒక్కసారి నేను దీన్ని నార్మల్ దీంట్లో పెట్టేస్తాను. సైడ్ స్టాండ్ పెట్టగానే అది నాకు తెలిసి ఇదైపోతుంది. సైడ్ స్టాండ్ దొరకడం అనేది కొంచెం కష్టంగా ఉంది. సో దీన్ని మనము సైడ్ స్టాండ్ డౌన్ అనేది వచ్చేసింది. సైడ్ స్టాండ్ పెట్టంగానే మనకి డిసెంగేజ్ అయిపోతుందండి. ఇప్పుడు జనాలు వచ్చి థ్రాటిల్తో పిల్లలు ఆడుకున్నా కానీ ఏం కాదు, ఎందుకంటే బై డిఫాల్ట్ అది పవర్ని కట్ చేసేస్తుంది. అదొక మంచి సేఫ్టీ ఫీచర్ టు హ్యావ్ ఆన్ బోర్డ్ అనమాట. సో నేను చెప్పినట్టు ధర మీరు చూసినట్లయితే 1,27,000 3501 టాప్ స్పెక్ మోడల్కి విత్ ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్, ఆల్ ద న్యూ ఫీచర్స్ అనమాట. 3502 ఏదైతే ఉందో కొంచెం లో స్పెక్ మోడల్. దాంట్లో మీకు ఏదైతే ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఛార్జర్ వస్తుందో అది రాదు, అది సపరేట్గా క్యారీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా టచ్ స్క్రీన్ ఏదైతే స్పీడో కన్సోల్ ఉందో అది రాదు. మీకు నార్మల్ టచ్ ఇది టీఎఫ్టీ కన్సోల్ వస్తుంది, మీ జాయ్స్టిక్ ఎనేబుల్డ్గా దాంతో కంట్రోల్ చేసుకోవాలి. సో అంతే అండి. నేను చెప్పినట్టు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, కొత్త చేంజెస్ ఏదైతే ఉన్నాయో 153 కిలోమీటర్ ఐడీసీ రేంజ్, అంటే దగ్గర దాపు 125 కిలోమీటర్స్ ట్రూ రేంజ్, అండ్ టాప్ స్పీడ్ అనేది దగ్గర దాపు 73 కిలోమీటర్స్ పర్ అవర్, అండ్ 0 to 80% 3 గంటల్లో ఛార్జ్ అయిపోతుంది. సో ఇది అండ్ 1,27,000 దీని యొక్క ప్రైస్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.